అంతా గన్మ్యాన్లు డ్రైవర్లు తప్ప దేనికి ఉపయోగం చెప్పి మాజీ మంత్రి చెప్తారు. పేరు నాని ఏం చెప్తారు? పేరు నానికి మతి భ్రమించి పిచ్చోడిలాగా మాట్లాడుతున్నాడు. పిచ్చోడి చేతిలో రాయి ఎలాగ ఉందో అలాగా ఇవాళ పేరు నానికి ఆ పరిస్థితి వచ్చింది. రాజధాని నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయిలో ఒక పట్టణంలో చూపించాలనే ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తుంటే రాజధాని నిర్మాణం అనేది ఒకేసారి అభివృద్ధి చెందేది కాదు, నిదానంగా అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధి భాగంలోనే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కట్టడం జరిగింది. అది కేవలం అది వ్యంగ్యంగా అది ఐటానిక్ టవర్స్ అని పెడుతున్నాడు. ఇవన్నీ ఏంటంటే డ్రైవర్లకి గన్మ్యాన్లకి అసంఘ కార్యక్రమాలు తప్ప దేనికి పనిచేయాలంటే పిచ్చోడి చేతిలో రాయన్నట్టు పేరు నాని అసలు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లా. ఇవాళ ప్రతిదీ ఏంటంటే తన మీడియాలో కనబడాలి, రోజు నిత్యం మీడియాలో కనబడాలి, ఏదో ఒక అంశం మీద బురద చల్లాలని దురాలోచన మీద చేస్తున్నాడు. అభివృద్ధి మీద ఏ రోజు కూడా పేరు నాని మాట్లాడాల. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి పేరు నాని ఒకసారి అమరావతి వచ్చి ఆ టవర్స్ దగ్గర రమ్మానండి. అది ఎమ్మెల్యేలు కట్టారా, ఎమ్మెల్సీలు కట్టాడా, లేకపోతే కార్ డ్రైవర్లు కట్టాడా, గన్మెన్లు కట్టాడో ప్రభుత్వం చెప్తుంది. సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా ప్రభుత్వం మీద బురద చల్లాలి, నా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో మెప్పు పొందడం కోసం నేనే మోనార్కని అని చెప్పి ఇవాళ బందర్లో అతను చీ అంటున్నారు. ఇవాళ అదే పరిస్థితిలో రాష్ట్రం మొత్తం కూడా చీ అంటుంది. ఇవాళ నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో రాజధాని నిర్మాణం శరవేరంగా అభివృద్ధి సాగుతుంది. ఇవాళ పరిశ్రమలు వస్తున్నాయంటే అది మరి నారా లోకేష్ గారి యొక్క కృషి ఫలితమే. ఎప్పుడైతే పరిశ్రమలు వస్తాయో, పరిశ్రమలు ఎప్పుడైతే స్థాపించబడతారో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఏదైతే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఎప్పుడైతే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందో సంక్షేమ అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల దృష్టిగా ఇవాళ పరిపాలన సాగుతుంది. ఇవాళ పేరు నాని నోటుకు వచ్చినట్టుగా తనకు ఏదో వస్తే అది మాట్లాడుతున్నాడు. మొన్న కూడా ఏదో ఇష్టం వచ్చినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఏదో రప్ప అంటే ఏదో కనిసైకిలు చేస్తే పని అయిపోవాలన్నాడు. ఏంటి పని అయిపోవాలి? మొన్నటిదాకా 5 ఏళ్ల పరిపాలన రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది కాబట్టి ప్రజలు చీ అన్నారు, 11 సీట్లుగా పరిమితం చేశారు. అమరావతి నిర్మాణం అనుమానం అంతా కూడా అవినీతి అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్తారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా క్రాస్ కావాలని చెప్పి ఏదైతే కొండవీటి వాగు ఉందో కొండవీటి వాగు క్రాస్ తిప్పింది కూడా ఒక రాజకీయ నాయకుడు మెప్పు కోసం దాన్ని క్రాస్ చేసి తిప్పారని చెప్పి చెప్తారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందంటానికి మీ దగ్గర ఏం ఆధారం ఉందండి? ఇప్పుడు ఒక వ్యక్తి మీద కానీ ఒక ప్రభుత్వం మీద కానీ ఆరోపణలు చేసేటప్పుడు తగిన ఆధారాలు ఉంటేనే ఆరోపణ చేయాలి. ఇవాళ ఆరోపణలు చేసి ఏదో ప్రభుత్వం సవ్యంగా పరిపాలన సాగుతుంది ఇవాళ రాష్ట్రంలో. దీనిని ఎక్కడో ఒకసారి బ్రేక్ చేయాలని దురాలోచన. వాళ్ళ ఇప్పుడు ఆకాశంపై ఉమ్మూస్తే ఎవరి మీద పడుతుంది? వాళ్ళ ముఖం మీద పడుతుంది. ఇవాళ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రభుత్వం శరవేగంగా జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు. ఇవాళ అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రంలో అంతకుముందు రాష్ట్రం మొత్తం మీద వైసీపీ పరిపాలన సాగిస్తున్నప్పుడు రాష్ట్రం మొత్తం కూడా గతుకుల మాయమే, అవినీతి మాయం, అక్రమాలు, దోపిడీలు, అనేకమైన సంఘటనలు చెప్పుకుంటే కొక్కోలంగా ఉన్నాయి. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రంలో చిన్న రాష్ట్రం అన్న తర్వాత చిన్న సంఘటనలు జరుగుతుంటాయి. ఆ జరిగినప్పుడు వాటికి రెక్టిఫై చేసిన గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. దానికి సంబంధించి ఏదైనా నేరం జరిగితే వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. అంతేగాని పోలీసులను తిడతారు, కార్యకర్తలను తిడతారు, ప్రభుత్వ ఉద్యోగస్తులను తిడతారు, అందరం తిడతారు. దేంటిది? కేవలం జగన్మోహన్ రెడ్డి రాక్షసి సైకో పాలనకి అనుకూలమని ఈ పిల్ల సైకోలు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాస్తవాలను తెలుసుకొని మాట్లాడే ప్రజలందరూ కూడా వీళ్ళ మాటలు పట్టించుకోవట్లేదండి. పిచ్చోడి చేతులు రాయని ఇందాక అన్నాను, వీళ్ళ మాట ప్రజలు పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారం చేపట్టే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో మళ్ళీ 2029లోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. వీళ్ళకి 11 సీట్లు కాదు కదా, 2 సీట్లు గెలిస్తే చాలా గొప్ప అని నా అభిప్రాయం.